కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతులు మాత్రం గడపలు దాటడం లేదు. పట్టాలెక్కని పెట్టుబడులు లెక్కలేనని ఒక్క ఒప్పందము కార్యరూపం దాల్చట్లేదు. ఒప్పందాల విలువ 2 లక్షల కోట్లకు పైమాటే కానీ ఫలితాలు మాత్రం శూన్యం. దీంతో రేవంత్ సర్కారు ప్రకటనలు తప్ప ఆచరణలో విఫలమంటూ సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. రాష్ట్రానికి కనీవిని ఎరగని రీతిలో పెట్టుబడులు తెచ్చినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్తున్నప్పటికీ అందులో కార్యరూపం దాల్చినవి మాత్రం ఒక్కటి కనపడడం లేదు. 2 సార్లు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులు, సింగపూర్, అమెరికా, తాజాగా జపాన్ పర్యటన సందర్భంగా ఒప్పందాలు జరిగినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అవన్నీ కాగితాలకే పరిమితమైనట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల కోసం చేస్తున్న పర్యటనలకు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతున్నా వాటితో ఫలితాలు మాత్రం రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ సర్కార్ చెప్తున్న పెట్టుబడి లెక్కలకు, ఏర్పాటవుతున్న పరిశ్రమలకు ఎక్కడా పోలిక ఉండదు. ఎందుకంటే 2 దఫాలు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా జరిగిన ఒప్పందాలు ఇంతవరకు ఒక్కటి కార్యరూపం దాల్చలేదు. ఏదైనా పరిశ్రమ ఏర్పాటు కావాలంటే ఒప్పందం జరిగాక సదరు కంపెనీ తమ పరిశ్రమకు సంబంధించిన ప్రతిపాదనను సమర్పిస్తుంది. దాన్ని పరిశీలించి ప్రభుత్వం వారికి భూములు కేటాయిస్తుంది. 2 సార్లు దావోస్ పర్యటనలు, సింగపూర్, అమెరికా పర్యటనలు, తాజాగా జపాన్ పర్యటనలు అన్నీ కలుపుకొని 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇవేవి జరుగుతున్న దాఖలాలు లేవు. ప్రతిసారి సీఎం, మంత్రి సహా పెద్ద సంఖ్యలో అధికార యంత్రాంగం విదేశాలకు వెళ్తోంది. ప్రతి పర్యటనకు 10 నుంచి 20 కోట్ల వరకు ప్రజాధనం ఖర్చవుతోంది. సహజంగా పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు, రాయితీల కోసం టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉంటే అనుమతుల మంజూరీతో పాటు భూ కేటాయింపు జరుగుతోంది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం టీజీఐఐసీ అధికారులు సదరు కంపెనీని సంప్రదించి వారి నుంచి పరిశ్రమకు సంబంధించిన ప్రతిపాదనలు తీసుకుంటారు. అయితే ఒప్పందాల తర్వాత ఈ ప్రక్రియ ఏదీ జరగడం లేదు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు టీజీఐఐసీకి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా ఒప్పందాలు చేసుకున్న వారు సొంతంగా కూడా టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలు చాలా వరకు వివాదాస్పదమవుతున్నాయి. ఉద్బా క్లస్టర్స్ కంపెనీకి కనీసం చిరునామా కూడా లేదనే ఆరోపణలు వెల్లువెత్తగా మారుబేని ఇండియా కంపెనీపై పలు దేశాల్లో కేసులు నమోదైనట్టు తేలింది. అంతేకాదు ఒప్పందాలు చేసుకున్న చాలా వరకు కంపెనీలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చినవే కావడం విశేషం. ఆ కంపెనీలు తదుపరి విస్తరణ కోసం ప్రస్తుత ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ అవేవి ఇంకా కార్యరూపం దాల్చడం లేదు.